హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్ 22 తారీఖున వచ్చినది. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ జనవరి 22, 2021 నాడు రిజల్ట్ ప్రకటించింది. మార్కెట్ అయిపోయిన తర్వాత ఇది Q3 రిజల్ట్ 2021 ఫైనాన్షియల్ రిజల్ట్. దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్ Q3. రెవెన్యూ వచ్చేసరికి Q3లో 1,69,220 కోట్లు ఉంటే 7%. ఇది వచ్చి రెవెన్యూ వచ్చేసి Q3 2020లో 1,29,220 కోట్లు ఉన్నది. ఇప్పుడు Q3 2021 వచ్చేసరికి ఇయర్లీ వచ్చేసరికి 1,37,800 అంటే దాదాపు 18% మైనస్ అయింది. ఎబిట్ 2020లో 26,000 ఉంటే ఇప్పుడు 26,094 అంటే ఇది న్యూట్రల్లో ఉంది. ఎబిట్ ఫైనాన్స్ కాస్ట్ వచ్చేసి 5,404 కోట్లు ఉంటే 4,326 కోట్లు ఇప్పుడు ఇయర్లీ చూస్తే 19% మైనస్ అయింది. అండ్ ట్యాక్స్ పరంగా చూస్తే జీరోలో ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 12,118 కోట్లు ఉంటే ఇప్పుడు 15,115 కోట్లు, దాదాపు 24.9% పెరిగింది. నెట్ ప్రాఫిట్ Q3 2020 ఇయర్లీ వచ్చేసరికి 11,840 కోట్లు ఉంటే ఇప్పుడు 14,894 కోట్లుగా ఉంది, అంటే 25.8% పెరిగింది. అలాగే కన్సల్టెంట్ ఈబిట్ Q3 చూస్తే ఇయర్లీ చూస్తే 13,568 కోట్ల నుంచి ఇప్పుడు 9,756 కోట్లు, 28% మైనస్ అయింది. కన్జ్యూమర్లో వచ్చేసరికి 8,760 కోట్లు ఉంటే ఇప్పుడు 12,044 కోట్లు, 37% పెరిగింది. రిటైల్లో 27,036 ఉంటే ఇప్పుడు 3,102 కోట్లు, అంటే 13% పెరిగింది. డిజిటల్ సర్వీసెస్ 6,024 ఉంటే 8,942 కోట్లు, 45% పెరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ వచ్చేసి 64,400, ఇది మైనస్లో ఉంది. అదర్స్ 1,036 ఉంటే ఇప్పుడు 1,797 అంటే 73% పెరిగింది. అదర్స్ సెగ్మెంట్ అండ్ ఈబిట్ వచ్చేసరికి 23,428 కోట్లు ఉంటే ఇప్పుడు 23,601 ఉంది, అంటే 0.7%. టోటల్ ఈబిట్ వచ్చేసరికి 26,088, 26,094, ఇది న్యూట్రల్లో ఉంది. అలాగే డిజిటల్ సర్వీసెస్ సస్టైన్ గ్రోత్ ఆఫ్ మూమెంట్. జియో అచీవ్డ్ by 10 billion రెవెన్యూ రన్ అవుట్. స్ట్రాంగ్ రెవెన్యూ ఎబిట్ గ్రోత్ ఆఫ్ సబ్స్క్రైబ్ అండ్ సెగ్మెంట్స్ ఆర్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇన్ కస్టమర్ 151 రూపీస్ కస్టమర్కు ఎర్నింగ్. స్ట్రాంగ్ మూమెంట్ ఆఫ్ కస్టమర్ అడిషనల్ గ్రాస్ అడిషనల్ రిజల్ట్ వచ్చి 25 మిలియన్, నెట్ అడిషనల్ 5.2 మిలియన్. టోటల్ కస్టమర్స్ వచ్చేసి 410 మిలియన్ డిసెంబర్ 2020. FTH బిజినెస్ స్కానింగ్ రిప్లింగ్ సర్వీసెస్ బిగినింగ్ ఆఫ్ ఆఫర్డ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ కంట్రీ. రిటైల్ రంగంలో చూద్దాం ఒకసారి. రిటైల్ గ్రాండల్లో రికవరీ ఆఫ్ పోర్షన్, దియర్ స్ట్రాంగ్ ప్రాఫిట్ డెలివరీ డిపాజిట్స్ అండ్ ఛాలెంజింగ్ ఆపర్చునల్ వన్ టెస్ట్. షార్ప్ రికవరీ ఇన్ ది ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ బిజినెస్ అండ్ గెటింగ్ అ బ్యాక్ ఆఫ్ యువర్ కోవిడ్ లెవెల్స్. ఓవరాల్ రికవరీ అండ్ డౌన్ is a transaction is full retailing and one of factor are important grossly. Business or continues in the fetch expression. Store of country work was 12,000 mark. Study your progress, you are building digital new customer, investing growth. అలాగే Q2 02
C. Suspended important business invasion. Strong Q3Q EBIT improvement lead by robust బ్యాలెన్స్ షీట్. దీంట్లో వచ్చేసరికి 2020 మార్చిలో 3,36,294 ఉంటే డిసెంబర్కి వచ్చేసరికి 2,57,413. అంటే ఇది పెరిగింది. క్యాష్ అండ్ ఇంక్రిమెంట్ డిసెంబర్లో 2,20,524 ఉంటే ఇప్పుడు 2,75,259. బ్యాలెన్స్ కమిట్మెంట్ వచ్చేసి 39,843. నెట్ డెబిట్ వచ్చేసరికి 1,61,030 నుంచి 2,900. రిజర్వ్డ్ బై 73,500 కోట్లు ఇన్ డైనింగ్ ఆన్ క్వార్టర్. కంప్లీటెడ్ క్యాపిటల్ రేషియో 1,52,056 crores in Jio platform and 47,265 crores in Reliance Retail. Complement cash inflow is 2,20,231 crores for your right issue and expense maintenance. Balance your commitment your 39,843 crores in right issue but received your 2021 in flowing largely your retail debit your other liability. Capital ratio your 2,60,000 crores in 9 months in net cash balance sheet. అలాగే digital services your JBL building up digital society. Okay. Jio your new by tested within Jio 5G core. Jio 5G your service will be testament your vision your Automated Bharat. Jio Home the achieved by అలాగే Jio STV expanded market reach. Home IoT expedition. Quarterly highlights. Jio your most important your run rate your JPL consolidated operating revenue 19,475 crores with EBIT 8,483 crores. Quarterly revenue of వచ్చి 32%, ఇయర్లీ వచ్చేసి 18,492 crores in RGIL. సెకండ్ వచ్చి టోటల్ గ్రాస్ సెషనల్ రూబెస్ 25 million, total consumer 410 millions and December 2020. Important covered were elected your subside. FTTH business your scanning replay. Issue services bidding offered assessment country. Fourth వచ్చి ARP your increased to your 51 to incident management. Suspend your movement of financial and opening. అలాగే Jio sustain growth in momentum. Quarterly date and traffic your GBS 2000 December 2019 1235 మార్చ్ 2020 1317 జూన్ 2020 వచ్చి 1469 సెప్టెంబర్ 20 వచ్చి 1524 డిసెంబర్ 20 వచ్చేసరికి 1586. quarter users your strong RP your included growth long best customer ఎంజాయ్మెంట్. ఒక 10 కస్టమర్ మీద 151 రూపాయలు క్వార్టర్లీ లాభాలు వచ్చిందంట. నెక్స్ట్
జియోలో ఉన్నది అది ఆర్జిఎల్ రొబెస్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఏంటి ఆపరేటింగ్ రెవెన్యూ వచ్చేసరికి 2019లో 1300 నుంచి 13,968, మార్చి 2020లో వచ్చి 14,835, జూన్ 20కి వచ్చేసరికి 16,557, సెప్టెంబర్ 20కి వచ్చి 17,481, డిసెంబర్కి వచ్చేసరికి 18,492. ఎబిట్ వచ్చేసరికి డిసెంబర్ 2019లో 5,601, మార్చ్కి వస్తే 6,201, జూన్లో వచ్చేసరికి 7,281, సెప్టెంబర్కి వచ్చి 7,701, డిసెంబర్కి వచ్చి 8,126. అంటే 34.4 ఇయర్లీ రెవెన్యూ అండ్ 45.8 ఇయర్లీ అండ్ ఎబిట్ గ్రోత్ by your customer transaction, your actual segment, your EBIT margin is 44.2 with future improvement your revenue standard your controls. Key operating metrics చూద్దాం. కీ ఆపరేటింగ్ టోటల్ కస్టమర్ బేసిక్ వచ్చేసరికి 2019-20లో 370.9 ఉండగా ఇప్పుడు 2020-21 410.8. నెట్ కస్టమర్ అడిషనల్ మిలియన్స్ 14.9 ఉంటే 5.2 ఉంది ప్రజెంట్. AR4 మంత్ అంటే కస్టమర్కి వచ్చేది 125 రూపాయలు ఉండగా ఇప్పుడు 151 రూపాయలు. టోటల్ డేటా కన్సూమర్ జీపీలు 1235 ఉంటే ఇప్పుడు 1586. క్యాపిటల్ కన్సూమర్ యువర్ జీపీ మంత్ 11.3 ఉండగా 12.9 ఉంది. వాయిస్ నెట్వర్క్ యువర్ కోట్లు మినిట్ ఫర్ డే 898 ఉండగా ఇప్పుడు 1060. ఫర్ క్యాపిటల్ వాయిస్ యువర్ కన్సూమర్ మంత్ 758 ఉండగా ఇప్పుడు 796. స్ట్రాంగ్ గ్రాస్ అడిషనల్ ఇంప్రూవ్మెంట్ యువర్ FTH కార్టల్ యువర్ ఆఫర్ ఐ చేంజెస్. నెట్ కస్టమర్ యువర్ అడిషనల్ 5.2 million. Beland your ARPU 151 was up to 17.9 year with contrast your increased customer engagement. For capital data and voice adjustment your strong 12.9 GB 796 per minute month. Healthy customer engagement with your future offer affiliate. జియో ప్లాట్ఫారం లిమిటెడ్లో కీ ఫైనాన్షియల్ ఇదొకసారి చూద్దాం. గ్రాస్ అండ్ రెవెన్యూ వచ్చేసరికి 2020-21లో 21,708, Q3 వచ్చి 2021కి వచ్చేసరికి 22,858. ఆపరేటింగ్ రెవెన్యూ 18,492, 19,475. ఎబిట్ వచ్చేసరికి 7,971 ఉండగా ఇప్పుడు 8,483. ఎబిట్ మార్జిన్ 43% ఉండగా ఇప్పుడు 43.6 అయింది. డి అండ్ ఏ 29.10 ఉండగా 29.52. ఎబిట్ వచ్చేసరికి 5,061, 5,531. ఫైనాన్షియల్ కాస్టెస్ 1,024 ఉండగా ఇప్పుడు 851. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 4,037, 4,068. నెట్ ప్రాఫిట్ ఇన్ 3,019 నుంచి 3,486. గ్రోత్ యువర్ ఫైనాన్షియల్ మీటర్ అదర్ రెవెన్యూ గ్రోత్ లీడ్ బై సబ్స్క్రైబ్ అడిషనల్ ARPU యూటిలిటీ. ఈబిట్ మార్జిన్ యువర్ కన్సూమర్ ఇంప్రూవ్ డ్రైవింగ్ యువర్ స్ట్రాంగ్ గ్రోత్ 15.2, 15.5 quarter by quarter ఇన్ కేస్ యువర్ నెట్ ప్రాఫిట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేది రిలయన్స్ రిటైల్లో ట్రెండ్స్ Q3 వచ్చేసి కీ మెసేజ్ ఆపరేటింగ్ యువర్ ఎవెనెంట్ బై COVID-19 రేషన్ బై ప్రాఫిట్ డెలివరీ యువర్ స్ట్రాంగ్ రికవరీ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ రెవెన్యూస్. సెట్ యువర్ ప్రోగ్రెస్ ఎక్స్ప్రెషన్ యువర్ స్టోర్స్ అండ్ డిజిటల్ కన్స్యూమర్ ప్లాట్ఫామ్. ఛాలెంజింగ్ ఆపరేటివ్ కంటెస్ట్ స్టార్ కన్సల్టెన్సీ యువర్ 96% స్టోర్స్ యువర్ ఓపెన్. Q3 and 85 you are within overall portfolio 75% for your COVID levels you are within quarters. Fashion your lifestyle and stores in signatory lower. Small stores were recovery faster.
section your operate the auction your simply check your network your stores and display your అది నెక్స్ట్ వచ్చేసరికి రెవెన్యూ స్ట్రాంగ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ రెవెన్యూ ఆల్రెడీ స్టోర్స్ దాదాపు 99% ఓపెన్ అయిందంటే నెక్స్ట్ క్వార్టర్ లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్రాఫిట్ యువర్ రిజర్వేషన్ యువర్ డెలివరీ టోటల్ వచ్చేసరికి 3084 కోట్లు. ఫైనాన్షియల్ సమ్మరీలో వచ్చేసరికి ఇయర్లీ వచ్చేసరికి 45,327 అంటే 17% మైనస్ అయింది. ఇది లైఫ్ స్టైల్లో 40,660 19% సెగ్మెంట్ ఆఫ్ రెవెన్యూ 12% పెరిగింది 27,147 టోటల్ ఎబిట్ 250 ప్లస్ బీపీఎస్ 6 యువర్ ఎబిట్ యువర్ 1704% యువర్ క్యూఆర్ బై 1753 ప్రాఫిట్ యువర్ ట్యాక్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. నెక్స్ట్ Q3 వచ్చేసరికి అది ఇయర్లీ, ఇది క్వార్టర్ బై క్వార్టర్ వచ్చేసరికి 37,845 41,000 అంటే 8% మైనస్ అయింది. దాదాపు లైఫ్ స్టైల్ స్టోర్లు ఓపెన్ చేయలేదు కాబట్టి రిటైల్లో మైనస్లో ఉంది. నెక్స్ట్ స్టేబుల్ ప్రోగ్రెస్ ఎక్స్పీరియన్స్ ఓకే. నెక్స్ట్ క్వార్టర్లో ఫ్యాషన్ రిటైల్ దానికి గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉందని న్యూస్. నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాస్లో వచ్చేసరికి సెగ్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రెవెన్యూ ఇయర్లో వచ్చేసరికి Q అంటే 355 కోట్లు ఉంటే ఇప్పుడు 431 రెవెన్యూ. ఎబిట్ వచ్చేసరికి 194 4 కోట్లు. ప్రైజ్ ఆఫ్ రిలేషన్షిప్ వచ్చేసరికి కేజీ D6 గ్యాస్ వచ్చేసరికి 3.50, సిపిఎం గ్యాస్ వచ్చేసరికి 4.2 3.6 కిలో 4.2, యుఎస్ షేర్ వచ్చేసి 1.8 2.8. ఆర్ఐఎల్ పార్ట్నర్షిప్ యువర్ కంప్లీట్ యువర్ ఫస్ట్ టైం అల్ట్రాక్ డెప్టెన్స్ యువర్ గ్యాస్ ప్రాజెక్ట్. కేజీ D6 ప్రొడక్ట్ యువర్ కమిట్మెంట్ యువర్ కస్టమర్ ఫెయిల్డ్. JV product your 4.2 your CBM gas product your 2.9 BCF. State bed your product వచ్చేసి 0.96. MA Mines and US sales వచ్చేసి October 2. RIL share production your 22 BCF your down 6.5 quarter by quarter 6.5% తగ్గిందండి క్వార్టర్ బై క్వార్టర్లో. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఈపీ అలాగే కేజీ D6 ఆర్ యువర్ క్లోజర్ ప్రొడక్షన్. ఏసియర్ డిప్లాయ్మెంట్ యువర్ ఫెయిల్డ్ దిస్ వాట్ యువర్ డెత్ 2000 meters. ప్రొడక్షన్ అండ్ గ్యాస్ సప్లైమెంట్ కంప్లిమెంట్ యువర్ 18th December 2020. ప్రొడక్షన్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెన్షన్ అండ్ బిల్డింగ్ ఆఫ్ రిమౌండ్ ఆఫ్ కరెంట్ ప్రొడక్షన్ బై 4.2 MMSCMD. Platform production 12 MMFC. Expansion 2021. Expansion boost India gas production by 10%. Round 2 winning of gas sales launched. Other project update. KG D6 state of customer all 5 pillar of the training complete. Financial instrument complemented Q4 QR rank. Track your first gas expression made of 2021 KG D6 your field. They are training your complement your systemic diameter. First insulation complement and your core for KG UDW1 section by complement your oil and chemicals. ఆయిల్ అండ్ కెమికల్ దానిలో చూస్తే ఫస్ట్ వారు ఓకే. అలాగే బ్రేస్ వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ robust and portfolio continue to growing your consumer markets.
మార్జిన్ ఫర్ యువర్ అలాగే అలాగే O2C ఆపరేటింగ్ ఎన్హాన్స్మెంట్ యువర్ అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఫాలోమెంట్ యువర్ ఇండియన్ టైమ్ అండ్ యువర్ ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఇది బాగానే ఉంది. బిజినెస్ ఎన్వైరన్మెంట్ O2U ఆపరేటింగ్ ఎక్సలెన్స్ యువర్ Q3 16.8 ఉంటే 18.2 ఉంది. టోటల్ వచ్చేసరికి 14.9 ఉంటే 16.2. బోర్డర్ బై 8% అప్పు. ప్రాఫిట్ హైయెస్ట్ యువర్ O2E సెగ్మెంట్ రెవెన్యూ ఇయర్లీ వచ్చేసరికి 1,19,121 ఉండగా ఇప్పుడు 83,830 అంటే 29% తగ్గింది. ఈబిట్ వచ్చేసరికి 13,568 ఉండగా ఇప్పుడు 9,750 అంటే 20% తగ్గింది. మార్జిన్స్ ఓకే. కౌన్సిలింగ్ కమిట్మెంట్ యువర్ రిలయన్స్ ట్రాన్సాక్షన్ గ్రోత్ ఈజ్ లైఫ్ ఇది ఓవరాల్గా చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్ మాత్రం బాగానే ఉంది. రానున్న క్వార్టర్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే హోల్డ్ చేసుకోవచ్చు, ఉన్న పొజిషన్ని కంటిన్యూ చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇది రిజల్ట్ ఈరోజు మనం ఇచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్ బాగుంది. ఎవరైనా బై చేయాలంటే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ రిజల్ట్లో కలుద్దాం. జై హింద్.